జగన్మోహన్ రెడ్డి గారు నిన్న పెట్టినటువంటి ప్రెస్ మీట్ని చూసి ఎల్లో జర్నలిస్టులు మాత్రం విపరీతంగా కొట్టుకుంటా ఉన్నారు. అయితే ఇందులో ముఖ్యంగా వెంకటకృష్ణ మాత్రం విపరీతంగా రెచ్చిపోతూ ఉన్నాడు. నన్ను అన్నాడు, నా టీవీని అన్నాడు, లేకపోతే నా ఎండీని అన్నాడు అంటూనే మరొక జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం చెప్పకపోగా మరొక విధంగా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. అదేంటి అంటే, ప్రధానమంత్రి ప్రోగ్రాం అంటే ప్రోటోకాల్ ప్రకారం నీ పత్రిక, నీ కరపత్రిక, నీ ఛానల్ అది లైవ్ ఇవ్వకుండా నిన్ను మాత్రమే, నువ్వు చెప్పే సోది మాత్రమే వింటూ ఉన్నారు. దీని మీద బీజేపీ పెద్దలు కూడా కేంద్రానికి కంప్లైంట్ చేయాలి అని మాట్లాడారు. అయ్యా వెంకటకృష్ణ, నీకేమాత్రం బుద్ధున్నా 2014 నుంచి 2019 వరకు బీజేపీతో అంటకాగినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం చివరిలో బీజేపీతో విడాకులు తీసుకొని ఆ తర్వాత విజయవాడ వచ్చినటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ప్రోటోకాల్ ప్రకారం ముఖ్యమంత్రి ఆహ్వానం పలకాల్సి ఉండగా కనీసం కలవను కూడా కలవలేదు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సతీమణి గారి మీద ఎటువంటి మాటలు మాట్లాడారు, తిరుపతి వచ్చినటువంటి అమిత్ షా గారి మీద ఎటువంటి మాటలు మాట్లాడారు. మరి ఆ రోజు ఏమైంది? నువ్వు ఈరోజు చెప్తున్నటువంటి ప్రోటోకాల్ బుద్ధి లేకుండా, సిగ్గు లేకుండా ప్రజలు ఇవన్నీ మర్చిపోయి ఉంటారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రోటోకాల్ గుర్తొస్తుందని నువ్వు అన్నప్పుడు మరి చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు అడగలేకపోయావు? బుద్ధి జ్ఞానం లేని మీరు జర్నలిస్టులా? అందుకే మిమ్మల్ని ఎల్లో జర్నలిస్టులు అంటున్నారని చెప్పేసి ఇప్పుడు విపరీతంగా నెటిజన్లు మాత్రం ట్రోల్ చేస్తూ ఉన్నారు.